Hello dear students. The next topic is haloalkanes and haloarenes. Haloalkanes and haloarenes. Now what are haloalkanes? Here these are the derivatives of the alkanes in which one hydrogen is replaced with halogen. Alkanes lonchi oka hydrogen replace cheyali with the halogen. They are called as alkyl halides లేదా haloalkanes అంటాం. Haloalkanes. Haloalkanes. These are derived from alkanes in which one or more hydrogen replace with halogen. They are called as haloalkanes. Are called haloalkanes or alkyl halides. Alkyl halides. చూడండి RX. ఇది RX అంటే ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మిథైల్ క్లోరైడ్ లేదా ఇథైల్ క్లోరైడ్. ఈథైల్ నుంచి ఒక హైడ్రోజన్ రెడ్యూస్ చేయండి, C2H5 అవుతుంది, ఒక క్లోరిన్ యాడ్ చేయండి. మిథైల్ అంటే CH4, ఒక హైడ్రోజన్ రెడ్యూస్ చేయండి అంటే CH3, ఒక క్లోరిన్ యాడ్ చేయండి. మిథైల్ క్లోరైడ్, ఇథైల్ క్లోరైడ్, haloalkanes, right? Similarly haloarenes, here the hydrogen is replaced with the benzene ring పైన hydrogen replaced with the halogen. They are known as haloarenes అంటాం. Haloarenes. The hydrogen is replaced on benzene ring with halogen is called haloarene. చూడండి ఇది బెంజిన్ అనుకోండి. ఈ బెంజిన్ నుంచి ఒక హైడ్రోజన్ రెడ్యూస్ చేయండి, ఒక క్లోరిన్ యాడ్ చేయండి. దిస్ ఇస్ క్లోరోబెంజిన్ లేదా హాలోబెంజిన్ అంటాం. హాలోబెంజిన్, రైట్? క్లోరోబెంజిన్ లేదా హాలోబెంజిన్ అంటాం. చూడండి క్లాసిఫికేషన్ లో హియర్ ది ఫస్ట్ వన్ ఆల్కైల్ హాలైడ్. ఆల్కైల్ హాలైడ్ అంటే ఇంతకుముందు రాసాం RX. ఆల్కైల్ నుంచి ఒక హైడ్రోజన్ రెడ్యూస్ చేయండి, ఒక హైడ్రోజన్ యాడ్ చేయండి, ఆల్కైల్ హాలైడ్. సెకండ్ వన్ ఈజ్ వినైల్ హాలైడ్. వినైల్ హాలైడ్ అంటే చూడండి CH2 డబుల్ బాండ్ CHX, వినైల్ హాలైడ్ అంటాం. అదే ఒకవేళ ఇట్లా ఉందనుకోండి కాంపౌండ్ Cl, రైట్? నెక్స్ట్ ఎలైల్ హాలైడ్. ఎలైల్ హాలైడ్ అంటే చూడండి CH2 డబుల్ బాండ్ CH with CH2X. ఇక్కడ ఏంటి? హాలోజన్ ప్రెజెంట్ ఆన్ sp3 కార్బన్. హాలోజన్ ప్రెజెంట్ ఆన్ sp3 కార్బన్. ఇక్కడ హాలోజన్ అటాచ్డ్ ఆన్ sp2 కార్బన్. దిస్ ఇస్ sp2 అయితే వినైల్. హాలోజన్ అటాచ్డ్ విత్ sp3 కార్బన్ అండ్ దట్ ఈస్ అటాచ్డ్ టు sp2 ఉంటే దట్ ఈస్ అలైల్ హాలైడ్ అంటాం. అలైల్ హాలైడ్. నెక్స్ట్ వన్ ఈస్ బెంజిలిక్ హాలైడ్. బెంజిలిక్ హాలైడ్ అంటే చూడండి CH2X. దిస్ ఈస్ బెంజిలిక్ హాలైడ్. బెంజిలిక్ క్లోరైడ్. ఇక్కడ చూడండి హాలోజన్ అటాచ్డ్ టు ది కార్బన్ ప్రెజెంట్ ఆన్ బెంజిన్ రింగ్. Halogen attached or bonded, halogen attached to the carbon present on benzene ring. సో దీన్ని బెంజిలిక్ హాలైడ్ అంటాం.
నెక్స్ట్ ఎరైల్ హాలైడ్ సంబంధించి ఎరైల్ హాలైడ్స్ అంటే చూడండి ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ హాలోజన్ అటాచ్డ్ carbon of benzene ring, halogen attached or bonded, halogen attached carbon of benzene ring, attached to carbon of benzene ring. ఇదేమో బెంజీన్ రింగ్ పైన ఉన్నటువంటి కార్బన్ పై అటాచ్ కావడం, ఇదేమో బెంజీన్ రింగ్ లోని కార్బన్ పై అటాచ్ కావడం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి, CH ఇక్కడ CH3 ఇక్కడ XHX. సో దీన్ని ఏమంటాం అంటే కార్బన్ 1 2, సో సెకండరీ అంటాం. ఇట్లా ఉందనుకోండి సెకండరీ ఎరైల్ హాలైడ్. ఇట్లా ఉందనుకోండి CH3 ఇక్కడ X ఉందనుకోండి, టెర్షరీ ఆల్కైల్ హాలైడ్, రైట్? So these are the important classifications of haloalkanes and haloarenes, right? Alkyl halides, vinyl halides, allyl halides, right? Benzylic halides. Okay, next. See next one, and one more classification, geminal dihalide and vicinal dihalide. చూడండి CH3 సేమ్ హాలోజన్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CH3 దీని ఏమనాలి, జెమినల్ డైహాలైడ్ అంటాం, జెమినల్ డైహాలైడ్. అలా కాకుండా CH3 ఉందనుకోండి, here vicinal dihalide. అడ్జసెంట్ కార్బన్ పై హాలోజన్స్ ఉంటే విసినల్, సేమ్ కార్బన్ పై హాలోజన్స్ ఉంటే జెమినల్ డైహాలైడ్స్ అంటాం. తర్వాత నేచర్ ఆఫ్ CX బాండ్, చూడండి ఇక్కడ RX, నేచర్ ఆఫ్ RX బాండ్, ఇట్లా RX బాండ్. R అంటే ఇక్కడ ఏంటంటే మీనింగ్ ఆల్కైల్ గ్రూప్, రైట్? ఓకే, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ రాస్తున్నాను. హాలోజన్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్ అండి, సో ఇట్ ట్రై టు అట్రాక్ట్ ది ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ కార్బన్. సో ఇక్కడ పార్షియల్ పాజిటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ పార్షియల్ నెగటివ్ చార్జ్ ఫామ్ అవుతుంది, రైట్? సో ఇక్కడ X అంటే హాలోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. As increase the size of the halogen, bond length also increases. Bond length between C and X bond increases. Bond dissociation energy decreases. బాండ్ లెంత్ ఇంక్రీజ్ అయితే బాండ్ డిస్టెన్స్ ఎనర్జీ తగ్గుతుంది, ఎందుకంటే వీక్ బాండ్ కాబట్టి. చూడండి డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి ఈజీగా బాండ్ బ్రేక్ అవుతుంది. సో దీంట్లో ఆర్డర్ చూడండి ఒకసారి, బాండ్ లెంత్ ఆర్డర్ C అంటే RF కి బాండ్ లెంత్ తక్కువగా ఉంటుంది, RCL కి ఎక్కువగా ఉంటుంది, RBR కి ఎక్కువగా ఉంటుంది, RI కి ఎక్కువగా ఉంటుంది, రైట్? ఇంక్రీజింగ్ బాండ్ లెంత్ ఆర్డర్, అప్పుడు బాండ్ డిస్టెన్స్ ఎనర్జీ RF కి ఎక్కువగా ఉంటుంది, RCL, RBR, RI. Here bond length, bond dissociation energy, bond
dissociation energy. More and more. Less. Decreasing order. Right? Bond dissociation energy decreasing order. Next, methods of preparation of haloalkanes from alcohols. And from ROH and alcohols. Alcohol functional group. చూడండి ఆల్కహాల్ కి HCl అన్హైడ్రోజన్ ZnCl2 రియాక్షన్ జరిపిస్తే RX లేదా RCl అండి. ఇక్కడ HX అంటే ఏం తీసుకున్నాం? Cl. RCl ప్లస్ RCl రైట్ ప్లస్ H2O. నెక్స్ట్ NaBr అయితేనేమో RBr ప్లస్ NaHSO4 ప్లస్ H2O. నెక్స్ట్ PX అయితేనేమో RX ప్లస్ H3PO3 ఫామ్ అవుతుంది, ఫాస్ఫరస్ యాసిడ్. PCl5 తో రియాక్షన్ జరిపినప్పుడు RCl ఆల్కైల్ హాలైడ్ క్లోరైడ్ ప్లస్ ఇది POCl3 ప్లస్ HCl. అదే రెడ్ ఫాస్ఫరస్ అయితేనేమో RX, ఇక్కడ X కాబట్టి హాలోజన్ రాసం X. SOCl2 here RX plus SO2 plus HCl. Right? So these are the methods of preparation of haloalkanes. Okay, next. Next, methods of preparation now from hydrocarbons. From hydrocarbon. Hydrocarbon means ikkada chlorination of methane. Chlorination of methane. Here methane on chlorination in presence of sunlight. In presence of sunlight, HNO. What we get? CH3Cl. Again chlorination, CH2 Cl2. Here CH Cl3. Finally CCl4 form అవుతుంది. Right? Next, addition of HX to alkene. Addition of HX to alkene. చూడండి ఇక్కడ alkene అంటే CH2 double bond CH2. This one treating with HBr. చూడండి negative part of the addendum goes to the less number of hydrogen containing carbon. Less number of hydrogen containing carbon. C2H4. ఇక్కడ CH3CH propene తీసుకోండి alkene. CH3CH double bond CH2 propene. Markovnikov's addition అంటాం. ఇక్కడ కార్బన్ బ్రోమిన్ అటాక్ అవుతుంది. ది ప్రోడక్ట్ ఈజ్ CH3CH Br. ఇక్కడ CH3 2 bromo propane. This is Markovnikov's addition. Markovnikov's addition. Right? ఇదే విధంగా సేమ్ రియాక్షన్ CH3 ఇది మేజర్ ప్రోడక్ట్ అండి. మేజర్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. CH3CH double bond CH2. This one treating with HCl in presence of peroxide. Karash effect antam. Peroxide, we get the CH3CH2 CH2Br or Cl. ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే Cl తీసుకున్నాం కదా Cl. సో 1 chloropropane దీన్ని యాంటీ మార్కోనికోవ్స్ అడిషన్ రియాక్షన్. రైట్? కరాష్ ఎఫెక్ట్ అంటాం, పెరాక్సైడ్ ఎఫెక్ట్ అంటాం. here the CH3 1 propene. Here also 1 propane.
Here the negative part of the addendum goes to the more number of hydrogen containing carbon ikkada. CH3, CH2, CH2, Cl. Right? Next, addition of halogen. Addition of halogen to alkene. So ikkada CH2 double bond CH2 దీనికి halogen in presence of CCl4 carbon tetrachloride. What we get? Carbon tetrachloride. We get the చూడండి ఇక్కడ ఒక హాలోజన్ ఇక్కడ అటాచ్ చేయండి CH2x CH2x. Here the 1,2 dichloroethane. దీన్ని విసినల్ డైహాలైడ్ అంటాం. విసినల్ డైహాలైడ్ 1,2 dichloroethane. Right? 1,2 dichloroethane. Addition of X2. Next, Hans-Decker reaction. Hans-Decker reaction. RCOOAg on react with halogen in presence of CCl4. We get the RX plus Ag plus ఇక్కడ 2R COA తీసుకుంటే 2Ag plus CO2. Right? 2 CO2 RX. Right? ఆల్కైల్ హాలైడ్ ఫామ్ అవుతుంది ఇక్కడ CH3 COOAg తీసుకున్నాం అనుకోండి ప్లస్ Cl2 we get the CH3 Cl plus Ag plus CO2. Right? Hans-Decker reaction. Next, Finkelstein reaction. దీన్ని హాలోజన్ ఎక్స్చేంజ్ రియాక్షన్ అంటాం. హాలోజన్ ఎక్స్చేంజ్ రియాక్షన్. సో దీనిలో ఆల్కైల్ హాలైడ్స్ ఆన్ రియాక్టింగ్ విత్ NaI సోడియం అయోడైడ్ గివ్స్ రైస్ టు ఆల్కైల్ అయోడైడ్ ప్లస్ NaX. హాలోజన్ ఎక్స్చేంజ్ రియాక్షన్ అంటాం. హాలోజన్ ఎక్స్చేంజ్ రియాక్షన్. హాలోజన్ ఎక్స్చేంజ్ reaction. Halogen exchange reaction this one. Finkelstein reaction లో alkyl iodide form అవుతుంది on reacting with sodium iodide. On reacting with what? Sodium iodide. Right? In presence of dry acetone అండి. In presence of dry acetone. Next, SWOT reaction. SWOT reaction లో ఇది కూడా హాలోజన్ ఎక్స్చేంజ్. ఆల్కైల్ హాలైడ్ ఆన్ రియాక్టింగ్ విత్ AgF సిల్వర్ ఫ్లోరైడ్ వి గెట్ ది ఇక్కడ RF ప్లస్ AgX ఫామ్ అవుతుంది. ఆల్కైల్ హాలైడ్స్ ఆన్ రియాక్టింగ్ విత్ సిల్వర్ ఫ్లోరైడ్ వి గెట్ ది సిల్వర్ హాలైడ్ అండ్ RF. ఆల్కైల్ ఫ్లోరైడ్స్ ఇక్కడ ఆల్కైల్ ఫ్లోరైడ్ చూడండి. ఆల్కైల్ ఫ్లోరైడ్ కానివ్వండి ఆల్కైల్ అయోడైడ్ కానివ్వండి హాలోజన్ ఎక్స్చేంజ్ రియాక్షన్ ద్వారా ప్రిపేర్ చేయబడతాయి. ఇంకా మిగిలినమో నార్మల్ గా క్లోరినేషన్ ఆఫ్ మీథేన్, అడిషన్ ఆఫ్ HX టు ఆల్కీన్, లేదా అడిషన్ ఆఫ్ హాలోజన్ టు ఆల్కీన్. రైట్? Hans-Decker reaction. So these are the methods of preparation of halo alkanes. Next, so next chemical properties of alkyl halides. Chemical properties of alkyl halides. So దీనిలో first one nucleophilic substitution reaction. Nucleophilic substitution reaction అంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్ లో లేదా స్లో స్టెప్ లో న్యూక్లియోఫైల్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. రైట్? అటాకింగ్ ఆఫ్ న్యూక్లియోఫైల్ విల్ టేక్స్ ప్లేస్. చూడండి, ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ 2 టైప్స్ అండి. ఒకటేమో SN1 రియాక్షన్, ఇంకోటేమో SN2 రియాక్షన్. రైట్? SN1 అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్
unimolecular nucleophilic unimolecular reaction. It is a nucleophilic substitution bimolecular reaction. Unimolecular. S అంటే సబ్స్టెన్స్, N అంటే న్యూక్లియోఫిలిక్, 1 అంటే ఇట్ ఇస్ యూనిమాలిక్యులర్. దీని యొక్క ఆర్డర్ 1 ఉంటుంది, దీని యొక్క ఆర్డర్ 2 ఉంటుంది. ఇట్స్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఇస్ 2, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఇస్ 1. ఫస్ట్ SN1 రియాక్షన్ చూద్దాం. SN1 రియాక్షన్ చూడండి, టెర్షరీ ఆల్కైల్ హాలైడ్. డైరెక్ట్ గా జనరల్ రియాక్షన్ రాసి తర్వాత ఎగ్జాంపుల్ రాద్దాం. టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ స్లో స్టెప్ లీవింగ్ ఆఫ్ హాలోజన్ ఏం ఫామ్ అవుతుంది? కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది. కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది, రైట్? కార్బోనియం అయాన్ లేదా కార్బోకాటయాన్. నెక్స్ట్ ఫాస్ట్ స్టెప్ లో అటాకింగ్ ఆఫ్ న్యూక్లియోఫైల్. అటాకింగ్ ఆఫ్ న్యూక్లియోఫైల్ ఏంటి? ఇక్కడ OH మైనస్. ఈ OH మైనస్ అటాకింగ్ ఐదర్ ఫ్రంట్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్. ఒకవేళ ఫ్రంట్ సైడ్ నుండి అటాక్ అయింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ నుండి అటాక్ అయితే ఇక్కడ OH R1 R2 R3. అదే రైట్ సైడ్ నుండి అటాక్ అయింది అనుకోండి, R1 R2 R3. సో వీటిని ఏమంటాం అంటే 50% లీవో 50% డెక్స్ట్రో అంటాం. డెక్స్ట్రో లీవో రెసిమిక్ మిక్చర్ అంటాం దీన్ని. రెసిమిక్ మిక్చర్ ఫామ్ అవుతుంది. స్లో స్టెప్ లో కార్బోనియం అయాన్ ఫామ్ అవుతుంది. ఫాస్ట్ స్టెప్ అటాకింగ్ ఆఫ్ న్యూక్లియోఫైల్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్, ఫ్రంట్ సైడ్ కావచ్చు బ్యాక్ సైడ్ కావచ్చు, రైట్? అటాకింగ్ ఆఫ్ న్యూక్లియోఫైల్ ఆన్ పాజిటివ్ చార్జ్ ఆఫ్ కార్బన్, రైట్? సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, CH3 టెర్షరీ బ్యూటైల్ హాలైడ్. ఫస్ట్ టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్ తీసుకుంటున్నాం. CH3 tertiary butyl chloride on reacting with NaOH, we get the here OH CH3 plus OH CH3 ఇదేమో డెక్స్ట్రో అంటాం, ఇదేమో లీవో అంటాం. ఈ OH గ్రూప్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లీవో, OH గ్రూప్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లీవో, రైట్ సైడ్ ఉంటే డెక్స్ట్రో అంటాం, రైట్? రెసిమిక్ మిక్చర్ ఫామ్ అవుతుంది. రెసిమిక్ మిక్చర్, రైట్? టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. when tertiary butyl chloride when tertiary butyl chloride on react with aqueous NaOH gives tertiary butanol dextro levo form found. So దీన్ని SN2 రియాక్షన్ అంటాం, SN2. సో ఇందులో rate of reaction is directly proportional to the alkyl halide concentration only. So R equals to K1 Rx power 1. So K1 is the first order rate constant. So SN1 is a first order reaction. Right? Next, SN2 reaction. SN2 reaction లో మిథైల్ క్లోరైడ్
comma primary halide and secondary halides are involved. ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. మిథైల్ క్లోరైడ్ కానివ్వండి, the methyl bromide, primary halide, secondary halides are involved in SN2 reaction. SN2 reaction చూడండి ఇక్కడ మిథైల్ బ్రోమైడ్ CH3Br తీసుకున్నాను. CH3Br methyl bromide. This one treating with NaOH. We get the here the bromine right side ఉంది, ఒకవేళ లెఫ్ట్ సైడ్ నుండి అటాక్ అయితే కేవలం వన్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, మిథనాల్ ఫామ్ అవుతుంది. ఓన్లీ సింగిల్ స్టెప్, రైట్? సో మిథనాల్ ఫామ్ అవుతుంది. హియర్ మిథైల్ బ్రోమైడ్ కానీ మిథైల్ అయోడైడ్ కానీ NaOH, Na plus OH minus. సో ఇక్కడ ఓన్లీ వన్ స్టెప్ జరుగుతుంది. ఫాస్ట్ స్టెప్ ఇందులో అటాకింగ్ ఆఫ్ OH మైనస్ మిథైల్ క్లోరైడ్ కానివ్వండి, క్లోరైడ్ ఆర్ మిథైల్ బ్రోమైడ్ ఆల్సో, మిథైల్ క్లోరైడ్, మిథైల్ బ్రోమైడ్, మిథైల్ అయోడైడ్. సో అటాకింగ్ ఆఫ్ nucleophile from the opposite side of leaving halogen, ఇందులో ఏముందండి Br minus, leaving Br minus group. సో ఇందులో ఇన్వర్షన్ టేక్స్ ప్లేస్. వాల్డెన్ ఇన్వర్షన్ అంటాం. చూడండి జనరల్ ఫామ్ రాస్తున్నాను. R1 R2 R3. ఇది ఫర్ ఎగ్జాంపుల్ హాలోజన్ అనుకోండి. అటాకింగ్ ఆఫ్ న్యూక్లియోఫైల్ OH మైనస్. ఈ OH మైనస్ అనేది ఆపోజిట్ సైడ్ కదండి, సో ఇటువైపు నుండి అటాక్ అవుతుంది OH మైనస్. సో ఇందులో ఈ C అనేది వెళ్ళిపోతుంది, అటాకింగ్ ఆఫ్ OH మైనస్ యాడ్ అవుతుంది. హియర్ ఇక్కడ R1 R2 R3. ఇక్కడ పెంటావలెంట్ ఇంటర్మీడియట్, అందులో కార్బోకాటయాన్ ఫామ్ అయింది, ఆల్కైల్ కార్బోకాటయాన్. పెంటావలెంట్, దీన్ని ట్రాన్సిషన్ స్టేట్ అంటారు. ఇన్ ట్రాన్సిషన్ స్టేట్ పెంటావలెంట్ ఇంటర్మీడియట్ ఇస్ అబ్టైన్డ్. ఇట్లా కార్బన్ చుట్టూ 5 బాండ్స్ ఉండడం హైలీ ఇంపాసిబుల్ కాబట్టి ఇమీడియట్ గా కంప్లీట్ గా హాలోజన్ లాస్ అయితే ఈ OH వచ్చి చేరుతుంది. హియర్ OH ఇలా కంప్లీట్ గా జాయిన్ కాగానే R1 R2 R3. హియర్ ది ఆల్కహాల్, దట్ మీన్స్ ఇక్కడ మిథనాల్ తీసుకున్నాం. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ప్రైమరీ తీసుకుంటే ప్రైమరీ, సెకండరీ అయితే సెకండరీ, లేదా మిథైల్ అయితే మిథైల్ ఆల్కహాల్ ఆర్ మిథనాల్ ఫామ్ అవుతుంది, రైట్? సో దిస్ ఈస్ ది SN2 reaction. ఓన్లీ వన్ స్టెప్ అండి. బోత్ అటాకింగ్ ఆఫ్ న్యూక్లియోఫైల్ అండ్ లీవింగ్ ఆఫ్ హాలోజన్ సైమల్టేనియస్ గా జరుగుతాయి, రైట్? ఇందులో రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ SN2 రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ SN2 లో రేట్ ఆఫ్ రియాక్షన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఆల్కైల్ హాలైడ్ అండ్ న్యూక్లియోఫైల్. ఆల్కైల్ హాలైడ్స్ తో పాటు న్యూక్లియోఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి R equals to K2 Rx nucleophile. So it is a second order. K2 is a second order rate constant. Second order rate constant. So SN2 is a bimolecular nucleophilic substitution second order reaction. Second order reaction. Okay, right. So ఇందులో ఫస్ట్ SN1 లోనేమో కార్బోకాటయాన్, ఆల్కైల్ కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది, ఇందులో పెంటాల్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. సో దానిలో జనరల్ గా స్లో 2 స్టెప్స్ జరుగుతాయండి SN1 లో. స్లో స్టెప్ లో ఫస్ట్ లీవింగ్ ఆఫ్ హాలోజన్, నెక్స్ట్ ఫాస్ట్ స్టెప్ లో అటాకింగ్ ఆఫ్ న్యూక్లియోఫైల్. ఇక్కడ స్లో స్టెప్ లో లీవింగ్ ఆఫ్ హాలోజన్ తో పాటు సైమల్టేనియస్ గా ఆపోజిట్ డైరెక్షన్ నుంచి అటాకింగ్ ఆఫ్ OH మైనస్ న్యూక్లియోఫైల్ రెండు సైమల్టేనియస్ జరుగుతాయి. సో రేట్ ఆఫ్ రియాక్షన్, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ సెకండ్ ఆర్డర్, బైమాలిక్యులర్ అంటున్నాం, రైట్? బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. నెక్స్ట్ see there is a comparison between the SN1 reaction and SN2 reaction. Here the SN1 reaction లో
rate of reaction directly proportional to alkyl halide concentration only, first order reaction. SN2 లో alkyl halide తో పాటు న్యూక్లియోఫైల్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, దట్ మీన్స్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. అండ్ దెన్ ఇందులో ఆల్కైల్ కార్బోనియం అయాన్ ఫామ్ అవుతుంది, అందులో పెంటామిన్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. రెసిమిక్ మిక్చర్ ఇన్ SN1 whereas Walden inversion takes place. ఇక్కడ SN1 లో R1 ఆల్కైల్ గ్రూప్స్ అనేటువంటి బల్కీ గ్రూప్స్, లార్జ్ సైజ్ గ్రూప్స్ ఉండాలి, ఇక్కడేమో స్మాల్ సైజ్ గ్రూప్స్ ఉండాలి. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్ చూడండి, దీనిలో బెంజైల్, ఆల్కైల్, టెర్షరీ ఆల్కైల్ హాలైడ్స్, సెకండరీ, ప్రైమరీ అండ్ మిథైల్ హాలైడ్స్. సో ఇక్కడ రివర్స్ అండి, దీనికి రివర్స్, మిథైల్ హాలైడ్, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అండ్ ఆల్కైల్ హాలైడ్స్, టెర్షరీ ఆల్కైల్ హాలైడ్ అండ్ ఆల్కైల్ హాలైడ్ RX. Nucleophile attack from the either sides, ఇక్కడ nucleophile attack from the opposite side of the leaving group అండి, రైట్. నెక్స్ట్ ఇందులో రీఅరేంజ్మెంట్ పాసిబుల్ అవుతుంది, SN1 లో ఇందులో రీఅరేంజ్మెంట్ పాసిబుల్ కాదండి. సో SN1 లో రియాక్షన్ ఫేవర్స్ ఇన్ పోలార్ సాల్వెంట్స్, ఇట్ ఈస్ ఫేవర్డ్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్, రైట్. సో ఒకసారి ఈ కంపారిజన్ ఒకసారి చూసుకోండి. రైట్, ఇందులోనేమో టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్, ఇందులోనేమో మిథైల్ బ్రోమైడ్ కానివ్వండి లేదా ప్రైమరీ అండ్ సెకండరీ, ఇవి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి, రైట్. నెక్స్ట్ see there are some important reactions of alkyl halide. ఇక్కడ ఆల్కైల్ హాలైడ్ ఇథైల్ బ్రోమైడ్ తీసుకున్నామండి, లేదా ఇథైల్ క్లోరైడ్ కానివ్వండి, ఇథైల్ బ్రోమైడ్ కానివ్వండి. రిడక్షన్ చేసినప్పుడు we get the CH3 right. what is the reaction లో CH3 CH2 CH3 N butane ఫామ్ అవుతుంది, N butane, right. N butane C4H10 ఆల్కాలిక్ KOH. ఆల్కాలిక్ KOH అంటే చూడండి, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ విత్ హాలోజన్ వి గెట్ ది C2H4 CH2 డబుల్ బాండ్ CH2 ఆల్కిన్ ఫామ్ అవుతుంది. సోడియం ఎస్టరైడ్ తోటి రియాక్షన్ జరిపినప్పుడు CH3 CH2 C ట్రిపుల్ బాండ్ CH 1 బ్యూటైన్ 1 2 3 4 1 బ్యూటైన్ ఫామ్ అవుతుంది, 1 బ్యూటైన్, రైట్. నెక్స్ట్ బెంజీన్ విత్ AlCl3 ఫిడెల్క్రాఫ్ట్ ఆల్కైలేషన్ లో చూడండి C6H5 ఆల్కైల్ బెంజీన్ ఫామ్ అవుతుంది, C6H5 CH2 CH3 ఆల్కైల్ బెంజీన్ అంటే ఇథైల్ బెంజీన్ ఫామ్ అవుతుంది, ఇథైల్ బెంజీన్, రైట్. నెక్స్ట్ సోడియం ఇథాక్సైడ్ తోటి, దీన్ని విలియమ్సన్ సింథసిస్ అంటాం, చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ అండి. when alkyl halide on reacting with sodium alkoxide లేదా సోడియం ఇథాక్సైడ్ డైథైల్ ఈథర్ లేదా ఈథర్ ఫామ్ అవుతుంది. సో దీన్ని విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్ అంటాం. ది ప్రొడక్ట్ ఈస్ CH3 CH2O CH2 CH3 డైఈథైల్ ఈథర్, రైట్. నెక్స్ట్ విత్ KI అయితేనేమో ఇథైల్ బ్రోమైడ్ అండి, ఇథైల్ బ్రోమైడ్ ఫామ్ అవుతుంది, సారీ ఇథైల్ అయోడైడ్ ఫామ్ అవుతుంది. విత్ HgF2 ఇథైల్ ఫ్లోరైడ్, aqueous NaOH అంటే ఇథైల్ ఆల్కహాల్ CH3 CH2OH. నెక్స్ట్ మెగ్నీషియం ఈథర్ అంటేనేమో ఇథైల్ మెగ్నీషియం సారీ CH3 CH2 ఇథైల్ మెగ్నీషియం బ్రోమైడ్. నెక్స్ట్ లిథియం ఈథర్, ఇథైల్ లిథియం CH3 CH2Li ఇథైల్ లిథియం. నెక్స్ట్ ఇదే ఇథైల్ బ్రోమైడ్ ఆన్ రియాక్టింగ్ విత్, ఇక్కడ ఇథైల్ బ్రోమైడ్ C2H5Br right, C2H5Br. here the tetraethyl lead form అవుతుంది, tetraethyl lead C2H5 tetraethyl lead TEL అంటాం, tetraethyl lead ఫామ్ అవుతుంది. AgNO2 అయితేనేమో here the nitroethane C2H5NO2 nitroethane అంటాం. అదే KNO2 అయితేనేమో C2H5ONO అంటాం, ONO ఇథైల్ నైట్రైట్, ఇదేమో నైట్రోఈథేన్ ఫామ్ అవుతుంది. హియర్ when reacted with the silver cyanide ethyl cyanide ఫామ్ అవుతుంది, C2H5CN ethyl cyanide. అదే KCN అయితేనేమో ఇథైల్ ఐసోసైనైడ్ ఫామ్ అవుతుంది, C2H5NC.
when reacting with ammonia, ethylamine, C2H5NH2, ethylamine. This is ethyl isocyanide. Ethyl isocyanide. This is ethyl cyanide. Ethylamine. Ethylamine. Right? This is ethyl cyanide. C2H5C అంటే ethyl cyanide అండి. Ethyl cyanide. Ethyl cyanide. Right? So these are some chemical reactions of alkyl halide. Okay? Next. Next, preparation of haloarenes. Preparation of haloarenes. Haloarenes. చూడండి బెంజీన్ పైన హాలోజన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ హాలోఎరిన్ లేదా క్లోరో బెంజీన్. హాలో బెంజీన్ అంటాం లేదా ఇట్ ఇస్ ఎ క్లోరో బెంజీన్. రైట్? చూడండి ఫస్ట్ వన్ benzene on chlorination in presence of Lewis acid. Lewis acid అంటే anhydrous AlCl3. We get the chlorobenzene with HCl. చూడండి ఇది electrophilic substitution reaction. Electrophilic substitution reaction. Right? Next, from benzene, second one is చూడండి from toluene. Benzene పైన మిథైల్ గ్రూప్ ఉంటే toluene అంటాం. This toluene on halogenation, on chlorination in presence of iron, dark condition లో we get the orthochlorotoluene, parachlorotoluene form అవుతాయి. Orthochlorotoluene and orthochlorotoluene, parachlorotoluene. Orthochlorotoluene and parachlorotoluene form అవుతాయి. Next one from phenol. C6H5OH on treating with PCl5, we get the C6H5Cl, POCl3 plus HCl. Right? తర్వాత benzene diazonium salt. From benzene diazonium salt. ఈ బెంజీన్ డయాజోనియం సాల్ట్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం చూడండి. బెంజీన్ కి NaNO2 plus NaNO2 plus HCl. NaNO2 plus HCl, HNO2. We get the N triple bond N plus Cl minus. NaNO2 at 0 degree Celsius లేదా 273 Kelvin to 278 Kelvin, 0 to 5 degree Celsius. 2 plus HCl at 273 Kelvin to 278 Kelvin. We get the benzene diazonium chloride. ఈ benzene diazonium chloride N triple bond N plus Cl minus in presence of Cu2Cl2, HCl ఉందనుకోండి, క్లోరోబెంజీన్ ఫామ్ అవుతుంది ప్లస్ N2, క్లోరోబెంజీన్ ప్లస్ N2. అదే ఒకవేళ Cu2Br2 విత్ HBr ఉందనుకోండి, బ్రోమోబెంజీన్ ఫామ్ అవుతుంది ప్లస్ N2. రైట్? దిస్ ఈజ్ శాండ్-మేయర్ రియాక్షన్ అంటాం. శాండ్-మేయర్ రియాక్షన్.
Cu2 Cl2 branch of HCl we get the chlorobenzene bromobenzene. HBr తీసుకుంటే bromobenzene అవుతుంది. Cu2 Br2 Cu2 Br2 right. Next Gartermann reaction. Gartermann reaction. Here benzene diazonium salt, benzene diazonium salt and treating with Cu branch of HCl we get the chlorobenzene plus N2. దీన్ని ఏమంటాం గాటర్మన్ రియాక్షన్ అంటాం. తర్వాత iodobenzene formation ఎట్లా అంటే here the benzene diazonium salt plus Cl minus plus Ki we get the iodobenzene plus KCl plus N2. Next fluorobenzene formation. Benzene diazonium salt. This I am treating with what? Here NaNO2 plus HbF2 we get the fluorobenzene plus N2 right. Fluorobenzene plus N2 plus NaCl plus NaCl. Bols-Seaman reaction అంటాం దీన్ని. Bols-Seaman reaction. Bols-Seaman reaction. When benzene diazonium salt on reacting with HbF2 we get the fluorobenzene. Right. Next see next chemical properties. Electrophilic substitution reactions. Electrophilic substitution reactions. So general గా నెగటివ్ ఐ ఎఫెక్ట్ ఉండడం ద్వారా due to presence of negative I effect, that means halogens more electronegative కాబట్టి halogens more electronegative, more En, hence electron density on benzene ring decreases. So these are less reactive towards electrophilic substitution than benzene. Okay, right. At the same time, plus mesomeric effect. Plus M effect increase the electron density. At ortho and para positions. Right. సో ఇక్కడ చూడండి Cl ఈ బాండ్ ఇట్ షిఫ్ట్ అవుతుంది. సో ఇట్ షిఫ్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ Cl పాజిటివ్, హియర్ నెగటివ్. అగైన్ ఇది షిఫ్ట్ అవుతుంది. దట్ మీన్స్
Cl positive. నెక్స్ట్ ఇది షిఫ్ట్ అవుతుంది, ఇది షిఫ్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ పాజిటివ్ న్యూట్రల్ చేయడానికి సో దిస్ ఈస్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ హాలోబెంజీన్ అంటాం. ఇక్కడ హాలోజినేషన్. సో ఆర్థో అండ్ పారా పొజిషన్ లో అటాకింగ్ జరుగుతుంది. హాలోజినేషన్ లో చూడండి, నేను క్లోరోబెంజిన్ తీసుకుంటున్నాను. క్లోరోబెంజిన్ ఆన్ క్లోరినేషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ AlCl3, anhydrous AlCl3, we get the చూడండి chlorine 1,4-dichlorobenzene. 1,4-dichlorobenzene. This is major. Here this is minor. Alright, this is halogenation. Next, see remaining electrophilic reactions, electrophilic substitution reaction lo nitration. Nitration ante చూడండి chlorobenzene on reacting with nitration mixture HNO3 plus H2SO4, we get the chlorine. Here the 1-chloro 4-nitrobenzene plus here 1-chloro 2-nitrobenzene. 1-chloro 2-nitrobenzene. So this is minor, this is major, right? Next sulfonation. Sulfonation lo kuda chudandi, chlorobenzene on reacting with H2SO7 oleum, we get the chlorine SO3H plus 4 benzene sulfonic acid. 4-chlorobenzene sulfonic acid. 1 2 3 4 4-chlorobenzene sulfonic chloride. 4-chlorobenzene sulfonic acid. 4-chlorobenzene sulfonic acid, right? 4-chlorobenzene sulfonic acid. This one is 2-chlorobenzene sulfonic acid, right? Next Friedel-Crafts alkylation. So Friedel-Crafts alkylation lo chlorobenzene ki here the methyl chloride in presence of anhydrous AlCl3, we get the C6H5Cl. ఇక్కడేమో మిథైల్ లేదా చూడండి, ఎప్పుడైనా పారా పొజిషన్ మేజర్ అండి, 1 2, రైట్? దిస్ ఇస్ మేజర్, రైట్? అది మేజర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ మైనర్ ఫామ్ అవుతుంది, రైట్? ఆర్థో పొజిషన్ ఇస్ మైనర్. 1-chloro 2-methylbenzene. 1-chloro 2-methylbenzene is a minor. Here the 1-chloro 4-methylbenzene, right? Major. Next Friedel-Crafts acylation. ikkada acetyl chloride CS3COCl, we get the chloroestophenone minor. ikkada 4, this is major. 4-chloroacetophenone, right? This is 2-chloroacetophenone. 2-chloroacetophenone, right? Next reaction with metals. So ikkada chudandi,
chlorobenzene on reacting with sodium metal plus మిథైల్ క్లోరైడ్ ఉందనుకోండి, దీన్ని వుడ్స్ ఫిటిక్ రియాక్షన్ అంటాం. ఇక్కడ వి గెట్ ది వుడ్స్ ఫిటిక్ రియాక్షన్. దిస్ ఈస్ కాల్డ్ వుడ్స్ ఫిటిక్ రియాక్షన్, రైట్. నెక్స్ట్ ఫిటిక్ రియాక్షన్. chlorobenzene, chlorobenzene on reacting with 2 moles of chlorobenzene, NaCl తీసేయండి, డైఫినైల్ ఫామ్ అవుతుంది, డైఫినైల్. దిస్ ఇస్ కాల్డ్ ఫిటిక్ రియాక్షన్. ఫిటిక్ రియాక్షన్, వుడ్స్ ఫిటిక్ రియాక్షన్. Fittig reaction and Woods Fittig reaction, right? Fittig and Woods Fittig reaction. Next, so ఇక్కడ Woods Fittig లో చూడండి, ఇక్కడ 2Na with CH3Cl కదండి, CH3Cl Cl, ఇక్కడ 2NaCl తీసేయండి, ఇక్కడ ఉన్న క్లోరిన్ విత్ 2Na తీసేయండి, ఇదేం ఉండదుగా. దిస్ ఈస్ మిథైల్ బెంజీన్, మిథైల్ బెంజీన్ టౌలిన్ అంటాం, మిథైల్ బెంజీన్ టౌలిన్. సో నాట్ సిఎల్, ఇక్కడ ఏముండదండి. నేను ఫాస్ట్ లో ఇది రాసేసాను సిఎల్ అని, ఇక్కడ చూసి సిఎల్ రాసాను, బట్ బెంజీన్ పైన మిథైల్ రింగ్ ఫామ్ అవుతుంది. చూడండి, వుడ్స్ ఫిటిక్ రియాక్షన్ లో ఒకటి హాలోఎరిన్, తర్వాత ఆల్కైల్ హాలైడ్ విత్ సోడియం మెటల్. 2 హాలోఎరిన్స్ ఉన్నాయనుకోండి విత్ సోడియం మెటల్, దట్ ఈస్ ఫిటిక్ రియాక్షన్. ఇది వుడ్స్ ఫిటిక్ రియాక్షన్. వట్టి వుడ్స్ రియాక్షన్ అంటే 2 ఆల్కైల్ హాలైడ్స్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఇక్కడ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్, వుడ్స్ ఫిటిక్, రైట్. ఇది అవసరం లేదు. వుడ్స్ ఫిటిక్ అంటే సోడియం మెటల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మిథైల్ క్లోరైడ్, రైట్. సోడియం మెటల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మిథైల్ క్లోరైడ్. సో డ్రై ఈథర్ అండి, డ్రై ఈథర్, డ్రై ఈథర్. ఫిటిక్ రియాక్షన్ లో 2 అరైల్ హాలైడ్స్ తీసుకున్నాం, 2 అరైల్ హాలైడ్స్, ఇక్కడ 2Na రాయండి. దిస్ ఇస్ ఆల్సో డ్రై ఈథర్, రైట్. డైఫినైల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో ఇక్కడ ది క్లోరోబెంజిన్ ఆన్ రియాక్టింగ్ విత్ NaOH at 623 Kelvin సింపుల్ గా ఫినోల్ ఫామ్ అవుతుంది, C6H5OH. చూడండి, క్లోరోబెంజిన్ ఇక్కడ NO2 గ్రూప్ ఉంది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఇంక్రీజెస్ ది acidic nature, that means increase the electron. ఇక్కడ NO2 అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఆర్థో అండ్ పారా పొజిషన్ దగ్గర అటాకింగ్ అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ Cl, ఇక్కడ NO2 ఉంది కాబట్టి NO2 ప్లేస్ లో OH అటాక్ అవుతుంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, OH NO2 NO2. నెక్స్ట్ ఇక్కడ C6H5OH NO2 NO2 NO2, C6H5OH, 2,4,6 trinitrophenol, 2,4,6 trinitrophenol, right. 2,4,6 trinitrophenol. Okay. Electron withdrawing group, NO2 is electron withdrawing group, NO2 is electron withdrawing group. It increases the reactivity. It increases the reactivity towards ortho and para positions. It increases the reactivity of haloarenes. Reactivity of haloarenes.
towards ortho and para position, ortho and para positions, right? Next, see here, chloral, CCl3CHO, trichloroacetaldehyde. Trichloroacetaldehyde ni chloral antam, trichloroacetaldehyde. Trichloroacetaldehyde is called chloral, right? Chloral. This I am treating with the chlorobenzene. Chlorobenzene ఇక్కడ H బయటికి రాస్తాను, ఇక్కడ బెంజీన్ రింగ్ లో ఉన్న H ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను కన్వీనియంట్ కోసం. చూడండి ఈ ట్రైక్లోరోఎస్టాల్ ఆక్సిజన్ విత్ H2O తీసేయండి, మిగిలిన అటాచ్ చేయండి. CCl3 CH here the chloro, that means dichloro diphenyl trichloro, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్. ethane, dichloro diphenyl trichloroethane, it is a powerful insecticide and which is used to kill the mosquitoes కానివ్వండి, తర్వాత ఇన్సెక్టిసైడ్ గా పనిచేస్తుంది. డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరైడ్, DDT అంటాం. DDT is discovered by Paul Muller, right? Paul Muller, just నేమ్ ఏం అడగండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి, right? DDT, it is a very powerful insecticide which kills the mosquitoes, right? So this is about the haloalkanes and haloarenes. So దీనిలో ప్రిపరేషన్, ప్రాపర్టీస్, SN1 SN2 మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హాలోఎరిన్స్, నేమ్ రియాక్షన్స్, వుడ్స్ రియాక్షన్, వుడ్స్ ఫిటిగ్ రియాక్షన్, శాండ్ మేయర్ రియాక్షన్, గటర్మన్ రియాక్షన్, రైట్? ఇలాంటి నేమ్ రియాక్షన్లపై ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి, రైట్? థ్యాంక్ యూ స్టూడెంట్స్.